దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్యమం చేపడుతోంది. ఏదైతే గత 3 పర్యాయాలు అటు ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో రాజెడుతోంది. ఈ రాష్ట్రంలో జగన్, పవన్, బాబు ముగ్గురు కూడా ఎన్డీఏలో భాగస్తులే. దీన్ని కూలంకుషంగా మేము చెప్పదలుచుకుంటున్నాం. ఈ రోజు ఆ రోజు ఎన్డీఏకి ఆయన మద్దతుగా ఉన్నారని చెప్పేసి ఆ రోజు జగన్ గారు గెలిచారు. ఈ రోజు ఎన్డీఏకి పవన్, బాబు గారు మద్దతు ఉన్నారని చెప్పేసి ఈ రోజు ఎన్డీఏ పక్షాన అధికారంలో వచ్చింది. ఓట్ల దొంగతనం ఏ రకంగా జరిగింది, ఏ రాష్ట్రంలో ఎన్ని ఓట్లు దొంగతనం అయినాయి, ఏ రాష్ట్రంలో డబుల్ ఓటింగ్ ఎంత శాతం జరిగింది, ఈవీఎంలు ట్యాంపరింగ్ ఎంత శాతం జరిగిందని చెప్పేసి రాహుల్ గాంధీతో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు జరుగుతున్నాయి. ఒక ఉద్యమం ద్వారా ప్రజలను అవేర్నెస్ తెస్తూ ప్రజల్లోకి దీంట్లో పూర్తి స్థాయిలో చొచ్చుకొని పోతూ సంతకాల సేకరణ ద్వారా కేంద్రానికి తెలియజేయడం జరుగుతోంది. ఎలక్షన్ కమిషన్ ఓట్ల దొంగతనం ఎలా జరిగింది, ఎలా రకంగా బీజేపీ నాయకులు ఓట్లకు దొంగ. ఈ రోజు బీహార్ లో చూస్తా ఉంటే 50 లక్షల పైచీలకు దొంగ ఓట్లు నమోదు చేయడం జరుగుతోంది. చనిపోయిన ఓట్లు కూడా బీజేపీ సర్కారే వేసుకుంటోంది. ఈవీఎంలు ట్యాంపరింగ్ ఎలా జరుగుతుందో రాహుల్ గాంధీ గారు క్లియర్ గా చెప్తున్నారు. ఈ రోజు ఎలక్షన్ కమిషన్ ఏం మాత్రాన పట్టించుకోవడం లేదు. అందులో భాగంగానే ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు, అదేవిధంగా రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో యావత్ భారతదేశం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ సైనికులు, కార్యకర్తల ప్రతి ఒక్కరు కూడా సంతకాల సేకరణ ద్వారా ప్రజాభిప్రాయాన్ని చేకూరుతూ, అదేవిధంగా దొంగ ఓట్లు ఎన్ని నమోదైనాయి, ఎన్ని దొంగ ఓట్లు ఎన్డీఏ ప్రభుత్వానికి కొల్లగొడుతోంది. ఈ రోజు నరేంద్ర మోడీ 3 పర్యాలు ఏ రకంగా అధికారంలోకి వచ్చినాడో ప్రజలకు వివరించదలుస్తోంది కాంగ్రెస్ పార్టీ. ప్రజల్లో చైతన్యం కలుగుతోంది. ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు మీరు మీడియా సోదరులు కూడా వినే ఉంటారు. మేము ఎన్డీఏ పక్షానికి ఓటేస్తే, యూపీఏ పక్షానికి ఓటేస్తే ఎన్డీఏ పక్షానికి ఓటు ఎలా జరిగిందో మాకు అర్థం కావడం లేదని చెప్పి ప్రతి ఒక్కరు వాపోవడం జరుగుతుంది. ఈ రోజు దాన్ని బట్టి చూస్తా ఉంటేనే అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమికి ఓట్లు వేస్తే అవేమో ఎన్డీఏ గవర్నమెంట్ కి ఓట్లు పడుతున్నాయి. ఈ రోజు మరోసారి నరేంద్ర మోడీ దొంగ వాగ్దానాలతో, దొంగతనంతో మరొక్కసారి గద్దెనెక్కడం జరుగుతుంది. ఈ రోజు నరేంద్ర మోడీని అడుగుతున్నాం, దొంగ ఓట్లు వేసుకున్న నరేంద్ర మోడీ గద్దె దిగు, ఓట్ చోర్ గద్దీ చోర్, ఓట్ల దొంగ గద్దె దిగు అనే నినాదంతో యావత్ భారతదేశం మొత్తం కాంగ్రెస్ పార్టీ సైనికులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మొత్తం సైనికులుగా పనిచేస్తూ దీన్ని పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క ఇంటికి కూడా వెళ్లి సంతకాల సేకరణ జరుగుతుంటారు. ఈ రోజు అనంతపురం అర్బన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు సంతకాల సేకరణ అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఏ విధంగా మా పిసిసి అధ్యక్షురాలు షర్మిల మేడం గారి ఆధ్వర్యంలో ఈ రోజు రాష్ట్రంలో భూవెత్తున సంతకాల సేకరణ జరుగుతోంది. ఇంతకుముందు కూడా ఈ రాష్ట్రంలో ప్రత్యేక హోదా, ఆంధ్రుల హక్కు అనే ఉద్యమంలో కూడా అనంతపురం నుంచి ఎక్కువ శాతం సంతకాలు చేయడం జరిగింది. ఈ రోజు కూడా అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో అనంతపురం జిల్లా వాసులు, అనంతపురం నగరం పట్టణ వాసులు కూడా కాంగ్రెస్ పార్టీ వెన్నుంటే ఉండాలని చెప్పేసి సంతకాల సేకరణ చేయాల్సడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ కి చేరవడం జరుగుతుంది. ఈ రోజు నుంచి రాబో నెల రోజులు కూడా సంతకాల సేకరణ చేస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటూ మరొక్కసారి దొంగ నరేంద్ర మోడీకి గద్దె దిగు అని చెప్పి సవాల్ విసరడం జరుగుతుంది.